ఓం శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము ఒక సుందరమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఈ యొక్క ప్రపంచంలో భగవంతుడు చాలా అద్భుతమైన సౌందర్యాల్ని సృష్టించారు. ఒకవైపు చూస్తే ఆకాశంలో సూర్యుడు చాలా తేజోవంతంగా వెలుగుతూ ఉంటాడు. చంద్రుడు చాలా శీతలంగా అందరికీ శీతలతను పంచుతూ ఉంటాడు. మిరుమిట్లు గొలుపుతూ మెరుస్తున్నటువంటి నక్షత్రాలు, తారామండలం ఆకాశమంతా పరిచినట్లుగా ఉంటుంది. చాలా సుందరంగా కనిపిస్తూ ఉంటుంది. మరి ఇంత సౌందర్యాన్ని చూసేటప్పుడు మనసుకి చాలా ఆనందం, సంతోషం అనిపిస్తూ ఉంటుంది. మనసు నుండి పాట కూడా వస్తూ ఉంటుంది. ఇంత సుందరమైన రచన చేసినటువంటి భగవంతుడు ఎంత సుందరంగా ఉంటారా అని. ఇంకా పూల తోటలోకి వెళ్ళామనుకోండి, రంగురంగుల పుష్పాలు, పర్వతాలపైన ప్రకృతి యొక్క సౌందర్యం, నదుల యొక్క ప్రవాహాలు, అక్కడ ప్రకృతి యొక్క ప్రశాంతత, పక్షుల కిలకిలా రావాలు, ఇవన్నీ చాలా సౌందర్యవంతమైన విషయాలు. అద్భుతమైన ప్రకృతి యొక్క సౌందర్యం ఇది. మరి ఇంత సౌందర్యాన్ని మనం అర్థం చేసుకోవాలన్నా, మనకు తెలియాలన్నా, లేదా వాటిని అనుభూతి చెయ్యాలన్నా, ఆస్వాదించాలన్నా, అన్నిటికన్నా శ్రేష్టమైన విశిష్టమైన సౌందర్యం ఒకటి ఉండాలి మన దగ్గర. అదే ఆంతరిక సౌందర్యం. ఎప్పుడైతే ఈ ఆంతరిక సౌందర్యం మనలో ఉంటుందో అప్పుడే వీటన్నిటి యొక్క అనుభూతిని మనం చేయగలుగుతాం. అయితే ఈ ఆంతరిక సౌందర్యం అనగా ఏంటి, ఇది ఎలా మనలో అభివృద్ధి చెందుతుంది అనేది మనం తెలుసుకుందాం. ఈరోజు మన యొక్క టాపిక్ ఆంతరిక సౌందర్యం. అయితే ఈ ఆంతరిక సౌందర్యము అంటే మన యొక్క భావన మరియు వివేకం యొక్క సౌందర్యం. మన భావన వివేకం మీద ఆధారపడి మన ఆంతరిక సౌందర్యం అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మీరే చూడండి, మీకు 2 ఫొటోస్ ఇచ్చామనుకోండి, ఒకటి దేవత యొక్క ఫోటో, మరొకటి సినిమా యాక్ట్రెస్ యొక్క ఫోటో. ఇద్దరి ఫోటోలు ఇస్తే మీరు ఎవరికి నమస్కారం చేస్తారు? దేవతకే నమస్కారం చేస్తారు కదా. ఇద్దరూ చాలా సుందరంగానే ఉన్నారు, అయినా దేవతకే మనం తల వంచి నమస్కారం చేస్తాం, సాష్టాంగ నమస్కారం చేస్తాం. ఎందుకు? ఇద్దరూ సౌందర్యంగానే ఉన్నారు కదా. కానీ ఆ నటి ఎవరైతే ఉన్నారో ఆవిడ తనలో ఉన్నటువంటి విశేషతని, నటన అనే కళను ఉపయోగించి దానితోటి చాలా రకాల నాటకాలు వేస్తూ ఉంటారు, ప్రదర్శన చేస్తూ ఉంటారు. కానీ దేవత తనలో ఉన్నటువంటి దివ్య గుణాలనే అలంకారంగా ధరించి తన జీవితాన్ని జీవిస్తారు. అంటే మనము ఎవరికి తల వంచి నమస్కారం చేస్తున్నాము? ఆ దివ్యమైన గుణాలకి, ఆ శక్తులకి మనము నమస్కారం చేస్తున్నాం. మనలో కూడా ఎప్పుడైతే అలాంటి దివ్యమైన గుణాలు వస్తాయో అప్పుడు మనలో ఆంతరిక సౌందర్యం అనేది పెరుగుతుంది. మీరే గమనించండి, ఈ ప్రపంచంలో మనుషులు అంటే జీవాత్మలు అని అంటారు. జీవాత్మ అంటే జీవము మరియు ఆత్మ కలిసి ఉంటే జీవాత్మ. జీవం అంటే శరీరం, అందులో నివసించేది ఆత్మ, భృకుటి మధ్యలో ఉంటుంది. ఈ రోజుల్లో శరీరానికి చాలా బాగా అలంకరణ చేస్తూ ఉన్నారు. చాలా మంచి అలంకరణ, చాలా ఖర్చు చేసి అలంకరణ చేస్తున్నారు. కానీ ఆత్మకి సౌందర్యం లేదనుకోండి, అప్పుడు బాహ్యంగా ఎంత సౌందర్యం ఉన్నా మేడిపండు చూడు మేలిమయుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అని ఆ చందాన వస్తుంది. అందుకని ఆంతరిక సౌందర్యం లేకపోతే
ఆ బాహ్య సౌందర్యం కూడా మేడిపండు లాంటిదే. మనము ఆంతరిక సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి అనేది ఆలోచించాలి. ఎందుకంటే బాహ్య సౌందర్యం విషయానికి వస్తే చాలామంది చాలా రకాలుగా మనకు సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ ఆంతరిక సౌందర్యం గురించి అర్థం చేసుకోవడమే చాలా కష్టమైన పని. ఎప్పుడైతే ఆంతరిక సౌందర్యాన్ని మనం అభివృద్ధి చేసుకుంటామో అది కలిగిన వారి యొక్క సుగంధం ప్రపంచంలో మూల మూలలకి వెళ్తుంది. అంటే వారి గురించి అందరికీ తెలుస్తుంది. బాహ్య సౌందర్యం అంటారా, అది తాత్కాలికం. కొద్ది కాలం తర్వాత అది క్షీణిస్తుంది, అది తరిగిపోతుంది. కానీ ఎప్పటికీ తరగనటువంటిది పారిజాత పుష్పం వలె సదా సుగంధభరితంగా ఉండేది మన యొక్క ఆంతరిక సౌందర్యం. అందుకని దీనిపైన మనం ఏకాగ్రం చేయగలగాలి. ఆంతరంగిక సౌందర్యాన్ని పెంచాలి. ముఖ్యంగా ఆత్మలో మూల గుణం ఏదైతే ఉందో జ్ఞానం, నాలెడ్జ్. జ్ఞానం అనేది మనకు రాను రాను పెరుగుతూ ఉంటుంది. మీరే గమనించండి, చిన్న పిల్లలకు జ్ఞానం అంతగా ఏమీ ఉండదు. వారి తల్లిదండ్రులు వారికి అన్నీ నేర్పిస్తూ ఉంటారు, అన్నీ వారే దగ్గరుండి చేస్తూ ఉంటారు. ఆ బాల్యావస్థ నుండి ఎప్పుడైతే బాలుడు నెమ్మది నెమ్మదిగా ఎదుగుతాడో, ఇంకా యవ్వనావస్థకు వస్తాడో, యంగ్గా అయిపోతాడో, అప్పుడు తనకి కొన్ని విషయాలు తెలిసిపోతాయి. తనంతట తాను కూడా చేయగలుగుతాడు. కానీ అలా పెరిగే దశలో అతనికి 2 మార్గాలు ఎదురుగా ఉంటాయి. ఒకటి బాహ్య సౌందర్యం, 2 ఆంతరిక సౌందర్యం. ఎవరైతే బాహ్య సౌందర్యం వైపు వెళ్తారో, ఎందుకంటే ఈరోజు యూత్ చాలామంది బాహ్య సౌందర్యం వైపే వెళ్తూ ఉంటారు. అటువైపు తొందరగా ఆకర్షించబడుతూ ఉంటారు. అటువైపు వెళ్ళే వారి యొక్క బుద్ధి, అంటే వారి యొక్క ఆలోచన కేవలం బాహ్య భౌతిక విషయాల వైపు మాత్రమే ఉంటుంది, అక్కడితోనే ఆగిపోతుంది. వారి యొక్క ఆలోచన ఇంకా దూరం ప్రయాణం చేయలేదు. అంటే ఇంకొంచెం దూరం ప్రయాణం చేస్తే అప్పుడు ఆంతరిక సౌందర్యాన్ని వారు గ్రహించగలుగుతారు. కానీ అక్కడి వరకు వెళ్ళక ముందరే బాహ్య సౌందర్యం ఆపేస్తుంది. ఇక్కడ మనం గమనించాలి, నేను దేనిపైన ప్రభావితులవుతున్నాను అనేది మనం గమనించుకోవాలి. బాహ్య సౌందర్యం నన్ను ప్రభావితం చేస్తోందా, ఆంతరిక సౌందర్యం ప్రభావితం చేస్తోందా అనేది. మనం చాలా వరకు చాలా మంది యొక్క హిస్టరీస్ కూడా వింటూ ఉంటే చాలా చిన్నతనంలోనే ఎంతోమంది ఆంతరిక సౌందర్యం వైపు ప్రభావితులయ్యి చాలా మంచి కార్యాలు చేసిన వారు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం గనుక చూస్తే స్వామి వివేకానంద వారు చిన్నతనం నుండే ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన, ఆత్మ గురించి చింతన ఇవి చేస్తూ ఉండేవారు. ఎప్పుడైతే తన గ్రాడ్యుయేషన్ పూర్తయిపోయిందో ఇంకా రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి వారు చెప్పినటువంటి బోధనలను ఆచరిస్తూ అక్కడ వారు ఆ యొక్క ఆదేశాలని అనుసారంగా తన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. అప్పుడు కాళీమాత గురించి కూడా తపస్సు చేశారు ఆయన. కాళీమాత వారి తపస్సుకు ప్రసన్నమయ్యి ఏం వరం కావాలో కోరుకోమని అడిగితే ఆయన అడిగింది ఏంటి అంటే, నాకు జ్ఞాన దృష్టి ఇవ్వండి మాత అని అడిగారు. అంటే జ్ఞానం ఇవ్వండి అని అర్థం. ఈ జ్ఞానంతో ఏమవుతుంది, మన యొక్క ఆంతరిక సౌందర్యం, ఆంతరిక శక్తులు జాగృతం అవుతాయి. ఇదేనండి ఆంతరిక సౌందర్యం యొక్క చమత్కారం. ఇదే ఆధ్యాత్మిక శక్తి అంటే మన ఆత్మలో ఉన్నటువంటి మూలమైన గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటకు తీసుకుని రావడమే ఆధ్యాత్మిక శక్తి. మనం ఇంకొక ఎగ్జాంపుల్ గనక మాట్లాడుకుంటే సిద్ధార్థ, ఆయన ఎప్పుడైతే తన దగ్గర చాలా ఉన్నాయి, ఆయనకి చాలా సౌందర్యం ఉంది, చాలా శక్తి ఉంది, రాజు ఆయన, తర్వాత చాలా విస్తారమైన రాజ్యం ఉంది. కానీ ఎప్పుడైతే తనకి వైరాగ్యం కలిగిందో ప్రపంచం పైన, ఈ యొక్క సౌందర్యం, ఈ కంటి కనిపించేదంతా కూడా క్షణికాలికమే,
ఇది తాత్కాలికమే, ఇది ఎప్పటికైనా వినాశనం అయిపోతుంది అని ఎప్పుడైతే ఆయనకి అనిపించిందో అప్పుడు వాటన్నిటిపైన ఆయనకి వైరాగ్యం వచ్చేసి అన్నిటిని వదిలేసి ఆయన తపస్సులో కూర్చున్నాడు. అలా తపస్సు చేసి ఆంతరంగిక శక్తులను, ఆంతరికమైనటువంటి సౌందర్యాన్ని ఆయన అనుభూతి చేయడం మొదలుపెట్టారు. అదే ఆధ్యాత్మిక శక్తి. అప్పుడు ఆయన భగవాన్ బుద్ధుడిగా మారిపోయారు. అంటే చూడండి, ఎప్పుడైతే బాహ్యతను వదిలిపెడతామో అప్పుడే అంతర్జగత్తులోనికి మనం ప్రయాణం చేయగలుగుతాం. వదిలిపెట్టడం అంటే అందరూ వారిలాగానే వైరాగ్యం చెంది అన్నీ వదిలేసి వెళ్ళిపోవడం అని కాదు. దాని అర్థం ఏంటంటే, మనం ఏదైనా చూస్తున్నాం, కానీ చూస్తూ కూడా చూడకుండా మనం అంతర్గతంగా దాగి ఉన్నటువంటి గుణాలను చూడగలిగితే అప్పుడు ఆ సౌందర్యం మనలో కూడా డెవలప్ అవుతుంది. చాలామంది చాలా చిట్కాలు చెప్తూ ఉంటారు కదా. అయితే ఆంతరిక సౌందర్యం పెరగాలంటే ఒక చిన్న చిట్కా ఏంటి అంటే చిరునవ్వు. మన ముఖం పైన చిరునవ్వు ఉందనుకోండి, ఆటోమేటిక్గా మనకు ఆ సౌందర్యం అనేది వచ్చేస్తుంది. కానీ ఆ చిరునవ్వుకి ఆధారం ఏంటి అంటే మన మనస్సులోని సంతోషం, సంతుష్టత. ఎవరు సంతుష్టంగా ఉంటారో, సంతృప్తిగా ఉంటారో వారే సంతోషంగా ఉంటారు. వారి ముఖం పైన సదా చిరునవ్వు అనేది ఉంటుంది. అందుకనే ఎప్పుడైనా ఫోటో తీసేవారు స్మైల్ ప్లీజ్ అంటారు, అంతేకాని మేకప్ ప్లీజ్ అన్నారు కదా. అంటే ముఖానికి మేకప్ వేసుకున్నంత మాత్రాన అందంగా ఉంటారని కాదు. వారి ముఖం పైన చిరునవ్వు ఉంటే చాలు, వారి ముఖం చాలా అందంగా కనిపిస్తుంది. అయితే ఈ చిరునవ్వు అనేది రావాలంటే మన లోపల సంతుష్టత ఉండాలి. సంతుష్టత అనేది రావాలి అంటే మన గురించి మనకు ఒక క్లారిటీ ఉండాలి. మన శక్తులేంటి, మన యొక్క అసలైనటువంటి స్వరూపం ఏంటి, మనం ఏం చేయగలుగుతాం, ఏమి చేయలేము, స్వయం నేనెవరసలు అనేటువంటి క్లారిటీ మనకు అర్థం కావాలి. అప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క గుణాలు మన ముఖం పైకి కనిపిస్తూనే ఉంటాయి, మన ఆచరణలో కనిపిస్తూనే ఉంటాయి. అందుకనే ఎప్పుడైనా అద్దం ముందుకు వెళ్ళినప్పుడు మనల్ని మనం చూసుకుంటాం కదా. కానీ ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి అంటే మన బ్యూటీలోని ప్యూరిటీని చూడాలి. మన బ్యూటీలోని ప్యూరిటీ ఎప్పుడు పెరుగుతుంది, ఎలా పెంచుకోగలుగుతాం, అసలు అది ఎప్పుడు కనిపిస్తుంది అంటే ఎప్పుడైతే మన మాటల్లో కుశబ్దాలు, చెడు మాటలు లేకుండా మధురమైన మాటలు మాట్లాడతాము, సంకల్పాలలో సద్భావన కలిగి ఉంటాము, దృష్టి ఎలాంటి ఉక్రోషం లేకుండా ఆత్మిక దృష్టిని కలిగి ఉంటాము, మన యొక్క ఆచరణపూర్వకమైన వ్యవహారం కలిగి ఉంటాము, నిరాడంబరమైన నమ్రతతో కలిగిన వ్యవహారం కలిగి ఉంటాము, సాత్విక ఆహారం తీసుకుంటూ ఉంటాము. అప్పుడు మనకు ఈ యొక్క ప్యూరిటీ అనేది మనలో ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఇవన్నీ మనము సాధన చేస్తూ ఉంటేనే వస్తాయి. మన కళ్ళ ద్వారా మనం ఇతరులని చూసేటప్పుడు ఆత్మిక దృష్టిని కలిగి ఉండాలి అని అనుకుంటున్నాం కదా. ఆత్మిక దృష్టి, ఎదుటివారిని చూసినప్పుడు ఆ శరీరం అనే దాంట్లో ఒక ఆత్మ అనే మణి మెరుస్తూ ఉంటుంది, అది మనం చూడాలి. శరీరం అనేది ఒక సర్పం లాంటిది, సర్పం పైన మణి ఉంటుంది. మనం సర్పాన్ని చూసామనుకోండి, సర్పం కాటేస్తుంది, అది కాటేసినప్పుడు విషం కూడా ఎక్కేస్తుంది. కానీ కొన్ని విశేషమైన సర్పాల తలపైన మణి ఉంటుంది చూసారా, ఆ మణిని మాత్రమే చూసామనుకోండి, అప్పుడు మనం కూడా అలాంటి మణి సమానంగా అయిపోతాం. వాస్తవంగా ఇక్కడ సర్పము మణి విషయం కాదు. ఏ దేహదారి, ఏ మనిషిని చూసినా సరే వారిలో ఉన్నటువంటి ఒక దివ్యమైనటువంటి ఆత్మ జ్యోతిని చూడగలగాలి. అది భృకుటి మధ్యస్థానంలో ఉంటుంది. ఎప్పుడైతే మనం అలాంటి ఆత్మ అనే మణిని చూస్తామో అప్పుడు మన కర్మేంద్రియాలు కూడా శీతలం అయిపోతాయి, చంచలతలోకి రావు. మనం కూడా వారి సమానంగా మెరిసే వజ్రంలాగా తయారైపోతాము.
ఇది మనం అభ్యాసం చేస్తూ ఉండాలి. అప్పుడు మన ఆంతరిక సౌందర్యం అనేది పెరుగుతుంది. ఇంకా గనక మనం ఆలోచిస్తే మన ఆలోచనలో సద్భావన అన్నాం కదా, అంటే దాని అర్థం ఎలాంటి ఈర్ష్య, ద్వేషం, అనుమానం, అవమానం, కపటం, కల్మషం ఏమీ లేనటువంటి చాలా సాధారణమైన దృష్టి, సాధారణమైన ఆలోచన, అదే సుందరమైన ఆలోచన, అదే సద్భావన, ఎదుటివారిపైన చాలా మంచి భావన కలిగి ఉండడం అన్నమాట. ఎప్పుడైతే ఇవి మనలో ఉంటాయో మనలో సౌందర్యం ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఇంకా మనం వ్యవహారం చేస్తాం కదా ఇతరులతోటి, చాలా మంచి వ్యవహారం చేయాలని అనుకుంటాం, కానీ వారిలో ఉన్నటువంటి అవగుణాలు మనకి అడ్డుపడుతూ ఉంటాయి. మనలో ఉన్న అవగుణాలు ఎలాగో అడ్డుపడుతూ ఉంటాయి, ఇంకా వారి అవగుణాలు కూడా మనకి గుర్తొస్తూ ఉంటాయి. వారు అలాంటి వారు కదా, వారు ఇలాంటి వారు కదా, మరి వారితోటి నేను ఎలా ప్రవర్తించాలి, వారు కోపిష్టి కదా, వారితోటి నేను ఎలా ఉండాలి అని మనమే ఆలోచన చేస్తూ ఉంటాం. వారు కోపిష్టి అయినంత మాత్రాన మనం పదే పదే అదే ఆలోచించాల్సిన అవసరం లేదు కదా. మన వ్యవహారం మనం శుద్ధంగా చేసుకోవచ్చు. మనం శాంతమూర్తిగా ఉంటే వారి కోపాన్ని తగ్గించడం మన చేతుల్లోని పని. మనం శాంతిగా శీతలంగా ఉండే అభ్యాసం చేయగలిగితే ఎదుటివారి కోపం గురించి ఆలోచించాల్సిన పని, మాట్లాడాల్సిన పనే ఉండదు. అందుకని మొదట మన గురించి మనం ఆలోచించాలి, నేను ఎలా శాంతపూర్వకంగా మాట్లాడాలి అనేది. ఎందుకంటే ఎదుటివారు మన ముందర ఒక పరీక్షలాగా ఉన్నారనుకోండి, ఆ పరీక్షలో పాస్ అయితేనే కదా ముందుకు వెళ్ళగలుగుతాము. అందులో పాస్ అవ్వాలనే లక్ష్యం మనం పెట్టుకోవాలంతే. దానికోసం దాని అపోజిట్ గుణం మనలో డెవలప్ చేసుకోవాలి, అంటే శాంతిని, ప్రేమని డెవలప్ చేసుకోవాలి. అప్పుడు ఎలాంటి వారితో అయినా చాలా ఈజీగా మనము చాలా సుందరంగా, స్నేహపూర్వకంగా వ్యవహారం చేయగలుగుతాం. ఎందుకంటే మానవ జీవితం అనేది ఒక సుందరమైన పుష్పం అని అనుకుంటే ఆ పుష్పానికి ఈ యొక్క సద్గుణాలే చాలా సుగంధాన్ని ఇస్తాయి. ఈ సద్గుణాలేంటి అంటే సత్యత, ప్రేమ, నిరాడంబరత, నమ్రత, ఇంకా ఆత్మవిశ్వాసం, ఇలాంటి గుణాలు మనకు చాలా చాలా బలాన్ని ఇస్తూ ఉంటాయి, సుగంధాన్ని ఇస్తూ ఉంటాయి. ఇవేవి లేవనుకోండి, ఆ మానవ జీవితం ఎలా ఉంటుందంటే ఒక కాగితం పువ్వులాగా ఉంటుంది. కాగితం పువ్వుకి ఏం సుగంధం ఉండదు. మరి మన సంబంధాల్లో కూడా మాధుర్యాన్ని చూడాలి అంటే ప్రేమ, స్నేహం అనేటువంటి సుగంధం ఉండాలి. ఇవి లేకపోయినా మనము ఆ జీవితంలో శక్తిని, అంటే జీవించే శక్తిని అనుభూతి చేయలేము. మనలో ప్రేమ, స్నేహం ఉంటే ఇవి మనకు జీవితాన్ని జీవించే శక్తిని ప్రసాదిస్తాయన్నమాట. అందుకని మనలో గుణాల్ని ఎంత వీలైతే అంత పెంచుకుంటూ వెళ్ళాలి. వేరే వారు అలా ఉన్నారు కదా, నేనెందుకు గుణాలపైన అభ్యాసం చేయాలి అని అనుకోకూడదు. మన జీవితం బాగుంటే మన చుట్టూ ఉండే వారి జీవితం ఆటోమేటిక్గా బాగైపోతుంది. అందుకని నాలోని గుణాలను నేను ఎంత పెంచుకోవాలి అనేది మనం ఆలోచించాలి. ఒక్కొక్క కార్యక్షేత్రం, ఒక్కొక్క మనిషి ఏ స్థానంలో ఉంటారో, ఏ పని చేస్తూ ఉంటారో దాని అనుసారంగా వారు కొన్ని గుణాలను అభ్యాసం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వారు ఆజ్ఞాకారి తత్వం అనేటువంటి గుణాన్ని గనక అభ్యాసం చేశారనుకోండి, అది వారికి అందం, చాలా సౌందర్యాన్ని ఇస్తుంది. అంటే పిల్లలకు ఆజ్ఞాకారితనం అందం, పెద్దలకు క్షమాగుణం అందం, ఒక గృహిణికి సహనం అందం, ఒక ఉద్యోగికి నిజాయితీ అందం, ఇద్దరు దంపతులకు ఒకరిపైన ఒకరికి నమ్మకం అందం, ఒకరిపైన ఒకరికున్న సమర్పణ భావం అందం, ఇద్దరు స్నేహితుల మధ్యలో నిస్వార్థమైన సహయోగ గుణం అందం, దేశానికి మనుషులందం, మనుషులకి మానవత్వం అందం, శరీరానికి ఆత్మ అందం, ఆత్మకి మూల గుణాలైన జ్ఞానం, ప్రేమ, శాంతి, శక్తి, పవిత్రత, ఇవి అందం. ఇలా
మన యొక్క ఆత్మిక సౌందర్యాన్ని పెంచుకోవాలి అనే ఒక లక్ష్యంతో గనక మనం పనిచేస్తే తప్పకుండా మనం ఇందులో సాధించగలుగుతాం, మన లక్ష్యాన్ని, మన గమ్యానికి చేరుకోగలుగుతాం, మన యొక్క జీవితాన్ని ఒక సుందరమైన పుష్పగుచ్చం వలె తయారు చేసుకోగలుగుతాం. అదే కదా ప్రతి మానవుడు కోరుకునేది. మనం ఈ ప్రపంచంలోకి వచ్చిందే చాలా సుందరమైన జీవితాన్ని జీవించటం కోసం, అంతేకాని ఎప్పుడు గొడవలతోటి, నిత్యం పోట్లాటలతోటి, స్వార్థంతో జీవించటానికి కాదు. చాలా సుందరమైన భావాలతోటి పరస్పరము కలిసిమెలిసి బ్రతకడానికి, ప్రేమతో వ్యవహారం చేయడానికే వచ్చాం. అది ఎలాంటి వారైనా సరే, మన దగ్గరికి ఎవరు వస్తారో వారితో మనం మంచిగా వ్యవహారం చేయగలగడమే ఆంతరిక సౌందర్యం. వాస్తవంగా మనం ఒకప్పుడు బంగారు సమానంగా ఉండేవాళ్ళం. అంటే అలాంటి దివ్యమైన గుణాలు మనలో ఉండేవి. అంటూ ఉంటారు కదా 24 క్యారెట్ల బంగారము అని. అయితే ఈ క్యారెట్ అనేటువంటి ఒక చిన్న పదాన్ని మనము కరెక్ట్ అనే పదంలోనికి మార్చుకుందాం. అంటే మన యొక్క వ్యవహారము కరెక్ట్గా చేయగలిగితే అప్పుడు మనం బంగారం సమానంగా తయారైపోవచ్చు. కానీ మనలో ఉన్న సత్యతను చంపేసి మనం అబద్ధం చెప్పడము, స్వార్థంగా వ్యవహరించడము, మోసం చేయడము, హింస చేయడము, ఇవన్నీ కూడా మహాపాపమే కదా. వీటిని చేయడం వల్ల మన ఆత్మలోని సౌందర్యం, ఆత్మ యొక్క శక్తి తగ్గిపోతాయి. ఇవి కాకుండా ఎప్పుడైతే మనం మంచి వ్యవహారంతో ధనం సంపాదిస్తామో, ఈ రోజుల్లో ప్రపంచంలో మనుషులు ధనం వెనకాల చాలా పరుగులు తీస్తున్నారు, డబ్బు సంపాదించడంలో చాలా బిజీ అయిపోయారు. కానీ వాటిని సత్యతతోటి గనక సంపాదించలేకపోతే ఆ ధనము వారి యొక్క మంచి కార్యాలకు ఉపయోగపడదు, వారి యొక్క సుఖానికి అది ఉపయోగపడదు. ఆ ధనం అనేది అసత్యతతో గనక, స్వార్థపూర్వకంగా, అవినీతితో సంపాదిస్తే అది ఏ డాక్టర్లకో, మందులకో, లేకపోతే దొంగల పాలో, ఇంకా కాకపోతే పోలీసులు లాక్కోవడమో ఏదో ఒకటి జరుగుతుంది. కానీ మన సుఖానికైతే అది ఉపయోగపడదు. అందుకని మనం ధనం సంపాదిస్తున్నాము అంటే సత్యతతో సంపాదిస్తే దాంట్లో శ్రేష్టత ఉంటుంది, అది మన సుఖాలకి ఉపయోగపడుతుంది. ఇంకొక విషయం, మనము ఆహారంలో సాత్వికత అనేది కూడా మనలో సౌందర్యాన్ని పెంచుతుంది. ఆహారంలో సాత్వికత ముఖ్యంగా 3 రకాలుగా ఉంటుంది మనం తీసుకునే ఆహారం. ఒకటి సాత్విక ఆహారం, సతో ప్రధాన ఆహారం. 2 రజో ప్రధాన ఆహారం. 3 తమో ప్రధాన ఆహారం. సతో ప్రధాన ఆహారము అంటే అది తయారు చేసేటప్పుడు మనము ఆత్మచింతనలో, పరమాత్మ చింతనలో ఉండి తయారు చేస్తే అదే సతో ప్రధాన ఆహారం అయిపోతుంది. రజో ప్రధాన ఆహారం అంటే అది వండేటప్పుడు వాటి యొక్క రుచిని ఆస్వాదిస్తూ, ఆ రుచి ఎలా ఉంటుందో అది అనుకుంటూ, దాన్ని గుర్తు చేసుకుంటూ, ఇంద్రియాలకు వశం అయిపోయి చేసేటువంటి, తయారు చేసే ఆహారం రజో ప్రధానమైన ఆహారం. అది నిన్న మొన్నటి యొక్క ఆహారంతో సమానం అన్నమాట. ఇంకా 3వది ఏంటంటే తమో ప్రధాన ఆహారం. ఈ తమో ప్రధాన ఆహారం అనేది సారాయి, మద్యము, గంజాయి, ఇంకా మాంసము, చేపలు, తర్వాత ఉల్లి, వెల్లుల్లి, వాటితోటి వండేటువంటివన్నీ కూడా తమో ప్రధానమైన ఆహారంగా భగవద్గీతలో వర్ణించబడింది. అయితే ఇవి మనం తయారు చేసుకొని తర్వాత అశుద్ధమైన స్థానంలో అశుద్ధమైన వస్త్రాలతో తయారు చేస్తే అదంతా తమో ప్రధానమైన ఆహారమే కిందకే లెక్కకొస్తుంది. ఇప్పటి వరకు మనము చాలా మంచి విషయాలు విన్నాం కదా. తర్వాత ఎపిసోడ్లో మరొక అద్భుతమైన విషయంతో కలుద్దాము. అప్పటి వరకు సెలవు. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.